అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీలో సంథింగ్ ఇంటర్నల్గా ఏదో జరుగుతోందండి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య వ్యాఖ్యలు మనం చూస్తుంటే ఆయన రాజమండ్రిలో పార్టీ నాయకులతో చేసిన కామెంట్స్ కావచ్చు, అండ్ సాధికులతో జనసేన పార్టీ మెంబర్స్ సాధికులతో సమావేశంలో చేసిన కామెంట్స్ కావచ్చు, ఆయన చాలా అంశాలను కొండబద్దలు కొట్టేలా మాట్లాడుతూ కొన్ని అగ్రెసివ్ కామెంట్సే చేశారు. వ్యూహం నాకు వదిలేయండి, ఆయన తరచూ చెప్తుంటారు, వ్యూహం నాకు వదిలేయండి, నేను చూసుకుంటా, నేనేం చెప్తే మీరు దాన్ని ఫాలో అవ్వండి అనేటట్టు, నేనేం చేసినా మీరే మద్దతు ఎవరు, మీరే వ్యతిరేకిస్తారు అనేటట్టు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే గత నెలలో ప్రకాశం జిల్లాకు సంబంధించిన జనసేన పార్టీ కమిటీని రద్దు చేశారు. తాజాగా నిన్న నెల్లూరు జిల్లాకు సంబంధించిన జనసేన పార్టీ కమిటీని రద్దు చేశారు. ప్రకాశం, నెల్లూరు పక్కపక్క జిల్లాలే. సో ఈ రెండు జిల్లాల్లో కూడా నెల రోజుల వ్యవధిలో కమిటీలన్నీ రద్దు చేశారు. సో మేబీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటంటే, కొత్తగా జనసేన పార్టీ సభ్యత్వాలు నమోదయ్యాయి కాబట్టి, కొత్త నాయకత్వం వస్తుంది కాబట్టి, ఉన్న నాయకత్వాల వలన యూజ్ లేదు, కొత్త నాయకత్వాలను ఎంకరేజ్ చేసి పార్టీని గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్తన్ చేయడానికి ఆ జిల్లాల్లో ఉన్న అవకాశాలను బేస్ చేసుకొని కొత్త నాయకత్వానికి అప్పజెంపే ఉద్దేశం కావచ్చు. దీనికి నాణ్యానికి రెండో కోణంలో చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ జిల్లాల్లో ముఖ్యంగా ఉన్నారు కాబట్టి బాలినేని గారు రాకని అక్కడ జనసేన పార్టీ నాయకులు కొంతమంది వ్యతిరేకించారు. సో బాలినేని గారికి ప్రయారిటీ ఇచ్చే క్రమంలో ఉన్న కమిటీలను రద్దు చేశారని కొంతమంది చెప్తున్నారు. ఇలా రకరకాల చర్చ అయితే జరుగుతోంది. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపు. ఏదైనా ఒకటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ గారికి ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ, మేబీ ఒక స్ట్రాంగ్ వ్యూహం ఉండే, ఒక స్ట్రాటజీ ప్రకారమే ఇవన్నీ చేస్తున్నారనేది ఆయన నమ్మిన వాళ్ళు స్ట్రాంగ్ ఫాలోయర్స్ అయితే చెప్తున్నారు. అది అలా పక్కన పెడితే, జనసేన పార్టీలో మొన్న మధ్య ఎమ్మెల్సీలు 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి ఇప్పటికి నామినేటెడ్ పదవులు 3 వచ్చాయి. 2 ఎమ్మెల్సీలు అండ్ 1 రాజ్యసభ స్థానం. 2 ఎమ్మెల్సీల్లో ఒకటి తన సొంత కుటుంబ సభ్యుడు, తన సోదరుడికి ఒకటి ఇచ్చేశారు. ఇంకొకటి తన సొంత మనిషి, తన దగ్గర పిఆర్ఓగా ఈ మీడియా రిలేషన్స్ అన్నీ చూసి హరిప్రసాద్ గారికి ఇచ్చారు. వాళ్ళిద్దరూ సొంత సామాజిక వర్గము, సొంత మనుషులే. అండ్ రాజ్యసభ స్థానం వస్తేనేమో పార్టీలో ఎటువంటి హోదా లేదు, ఆయన పార్టీ కోసం పెద్దగా పనిచేసింది లేదు, కేవలం పార్టీకి అవసరమైనప్పుడు ఫైనాన్షియల్గా ఏమైనా పెడితే పెట్టుండొచ్చు కాక, నాకు కూడా పూర్తిగా తెలియదు, పార్టీలో వాళ్ళకి తెలుసు ఆయన ఏం చేశాడు అనేది. అది కొంతమందికి నచ్చట్లేదు. అంటే పార్టీలో 2014 నుంచి 19 వరకు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని చాలామంది ఉద్యోగాలు వదిలేసి వచ్చారు. ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉద్యోగాలు వదులుకొని పార్టీ కోసం వచ్చారు పవన్ కళ్యాణ్ గారితో నడవడానికి. అరే, పవన్ కళ్యాణ్ గారు ఏదో సాధిస్తారు, ఆయన ఆశయాలు బాగున్నాయి, ఆయన సిద్ధాంతాలు బాగున్నాయి, ఆయన డైలాగులు బాగున్నాయి, ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాయి, సో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏదో సాధిస్తారు అనే నమ్మకంతో ఆయన్ను నమ్ముకుంటూ చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు, పార్టీలో జాయిన్ అయ్యారు. సరే, 2019లో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత ఆయన వేసిన అడుగులు కాస్త తప్పటడుగులుగా పడుతున్నప్పటికీ, సిద్ధాంతాలు, మూల సిద్ధాంతాలను దాటి వెళ్తున్నప్పటికీ, భావజాలం దాటి వెళ్తున్నప్పటికీ, మా పవన్ కళ్యాణ్ గారు అద్భుతాలు చేస్తారు, మంచి వ్యక్తి అని నమ్ముతూనే ట్రావెల్ చేస్తూ వచ్చారు. కానీ పదవులు ఇస్తున్న తీరు నచ్చట్ల, చాలామందికి నచ్చట్ల. నివురుగప్పిన నిప్పుల ప్రస్తుతం ఆ పార్టీలో కొంతమంది పరిస్థితి అయితే ఉంది. ఈవెన్ నామినేటెడ్ పదవుల్లో కూడా వైసీపీ నుంచి కొత్తగా వచ్చిన వారికి ప్రయారిటీ ఇవ్వడం అది ఎక్కువ అవుతుందన్నమాట. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నవారికి ప్రయారిటీ ఇవ్వడం అది కాస్త ఎక్కువ అవుతుంది. ఇది జనసేన పార్టీలో చాలామంది బయటకు చెప్పలేరు. సో అది జనసేన పార్టీ బలం ఏంటంటే, చదువుకున్న వాళ్ళు, యూత్, ఒక వర్గం యూత్ బాగా బలం. కానీ వాళ్ళ ఆలోచన కూడా అలాగే ఉంటుంది. ఏదైనా సబ్జెక్ట్ మీద కొంచెం డెప్త్గా ఆలోచించారంటే, మంచి చెడు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే మళ్ళీ మారరు. సో ఇప్పుడు మేబీ జనసేన పార్టీ ఆ డేంజర్ జోన్లో ఉందేమో కూడా ఆలోచించుకోవాలి. పార్టీ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పి పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, పార్టీ నాయకులు చెప్తుంటారు. కానీ ఇప్పుడు ఎవరిది పెత్తనం అవుతుంది? సామాన్యుడికి ఎక్కడ అవకాశం ఇస్తున్నారు? పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నది ఎవరు? పార్టీ రాజ్యసభ స్థానం ఇచ్చింది ఎవరికి? అండ్ పార్టీకి ఎమ్మెల్సీలు ఉంటే ఎవరికి ఇచ్చారు? పార్టీ తరపున మంత్రులు ఉంటే ఎవరున్నారు? సో సామాజిక న్యాయం లేదు, సామాన్యుడికి అవకాశం లేదు, ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు వదులుకొని అన్నీ వదులుకొని పార్టీ కోసం నడుచుకున్నవాడికి అవకాశం లేదు. సో ఇది కొంత అసంతృప్తి జరుగుతుంది. సో పార్టీలో నేను మరీ ఓపెన్గా చెప్పలేను, కానీ
ఇంటర్నల్గా చాలా వ్యవహారాలు అయితే జరుగుతున్నాయి. చాలామంది రగిలిపోతున్నారు, అసంతృప్తిగా ఉన్నారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కానీ ఆయన దగ్గర మేబీ సొల్యూషన్ కూడా ఉండుండొచ్చు. సరే, రాజకీయాలు అన్నాక ఇవన్నీ సహజమే, రాజకీయ పార్టీ అన్నాక ఇవన్నీ సహజమేలే, చూద్దాం పరిస్థితులను బట్టి, పరిణామాలను బట్టి, టైంను బట్టి నిర్ణయం తీసుకుందామని ఆయన ఏమైనా వెయిట్ చేస్తున్నారేమో. చూడాలి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ.